హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్లైస్ ఆఫ్ మై మూమెంట్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. మీరు గెస్ చేయండి. ఫస్ట్ మనం గూడూరు నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. నేను ఇంకా మా కజిన్ వెళ్తున్నాము. ఇది గూడూరు నుంచి హైవే ఎక్కే మధ్యలో అన్నమాట. అలా సరదాగా స్కూటీలో వెళ్తున్నాము. మంచిగా డిస్కస్ చేసుకుంటూ అవి ఇవి అలా సరదాగా వెళ్తున్నాం. గూడూరు చూడండి, ఇక్కడంతా హైవే మీద వాకింగ్ ట్రాక్ వస్తుందంట ఈ లైన్లో అంతాను. Do you love me, Matthew? I do. Honestly? గాయస్, ఇక్కడ చూడండి, ఎల్లో కలర్గా ఏంటో అని భయపడతారేమో, నేను అలాగే భయపడ్డాను చూసి. ఇది ఒక బర్త్డేకి విషెస్ చెప్తారు కదా, అలాంటి బెలూన్ అన్నమాట. హైవేలో ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బర్త్డే అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటున్నాము. రైట్ తీసుకుని స్ట్రైట్గా హైవే మీద వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది అన్నమాట గూడూరు హైవే. మంచిగా ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇట్లాంటి టైమ్స్లో. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వింటున్నాము. హారర్గా అన్నీ చాలా అంటే చాలా భయంకరమైన న్యూసెస్ అండి. చాలా సేఫ్టీగా ఉండండి మీరందరు కూడాను, మంచిగా ప్రికాషన్స్తో. నెక్స్ట్ ఏంటంటే ఈ టెంపుల్ చూడండి, ఇది కనకదుర్గమ్మ టెంపుల్ అంట. ఈ లొకేషన్ నియర్ టు అమరావతి రెస్టారెంట్ హోటల్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ వచ్చి అమరావతి హోటల్ ఉంటుంది. ఈ టెంపుల్లో అమ్మవారు వస్తారు అలా అంతా చెప్తారు కదా, అలా వస్తారంట. ఫ్రైడే, ట్యూస్డే మనం 12 o'clock అలా వెళ్తే ఆ టైంకి మంచిగా చాలామంది జనాలు ఉంటారు. మేము సండే వెళ్ళాము. సండే వెళ్ళినా కానీ ఇక్కడ కంటిన్యూ ఒక 4-10 మెంబర్స్ దాకా వచ్చారు. వస్తే ఇక్కడ ఏమనుకుంటే అది మంచిగా జరుగుతుందంట నమ్మకంగా. ఇది అమరావతి హోటల్ అనమాట. అమరావతి హోటల్కి ఆపోజిట్ కొంచెం బ్యాక్ ఆ టెంపుల్ ఉంటుంది. అమరావతి క్రాస్ అయిపోతున్నాం మనం. మంచి రెస్టారెంట్ అండి ఇది, దీనికి వెళ్ళి ట్రై చేయండి, ఫుడ్ బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చాలా ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ చాలా చల్లగా కూల్గా ఉంది. ఇది ఒక మంచి బ్లెస్సింగ్ అనుకున్నాం. బట్ ఈవినింగ్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాం రిటర్న్. మంచిగా ఎండ అదిరిపోయింది, భరించలేనంత ఎండ వచ్చింది. బట్ మార్నింగ్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, చెట్లు అంతా బాగుందండి వెళ్తుండే. ఇది వచ్చి ఆశ్రమం. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ లోపల టెంపుల్ ఉంది, అంతా ఉందన్నమాట. చాలా డీసెంట్గా ఒక డిసిప్లైన్ ఆశ్రమం ఇది. ఇంకెప్పుడైనా నేను వెళ్తే మీకు చూపిస్తానన్నమాట. శర్వానంద ఆశ్రమం. మంచి డిసిప్లైన్గా నడుస్తుంది ఈ ఆశ్రమం. చాలామంది డొనేషన్స్ అలా కూడా ఇస్తూ ఉంటారు. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీకు అందరికి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలైతే చాలా బాగుంటుంది ఆశ్రమం. చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా క్లైమేట్. లెట్స్ సీ వీఆర్ గోయింగ్. గెస్ చేయండి మీరు కామెంట్స్లో ఎక్కడికి వెళ్తున్నాను. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets.
గాయస్ ఇక్కడ ఈ వెళ్ళే రూట్లో మాకు చాలా తోటలు ఉంటాయన్నమాట. ఇది కాకర తోట మీకు కనిపిస్తుంది. ఇట్లాగా బీరకాయలు, గుమ్మడికాయలు, ఆకుకూరలు, ఇంకపోతే ఇప్పుడు మ్యాంగో సీజన్ మంచిగా నడుస్తుంది, మిరప తోటలు, ఇలాగ చాలా తోటలు ఉన్నాయి. ప్లస్ వరి మెయిన్ మా సైడ్ అన్నీ పండిస్తారు. ఇది పండిస్తాం, ఇది పండియము, ఇటు సైడ్ వస్తుంది రాదు అలా ఏం కాదండి. ఎవ్రీథింగ్ వస్తుంది. మంచిగా మేము అగ్రికల్చర్ అంతా చేస్తామన్నమాట ఇటు సైడ్. మా సైడ్ అంటే గూడూరు ఇంక నెక్స్ట్ పోతే మనం విద్యానగర్ వచ్చేసాం. ఇది విద్యానగర్ మెయిన్ సర్కిల్. విద్యానగర్ నుంచి ఇంక స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. గాయస్ ఇది విద్యానగర్లో శ్రీనివాస జూనియర్ కాలేజ్ ప్లస్ ఏంటంటే బాలభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. దీనికి ఆపోజిట్ విద్యా వికాస్ స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కేరళ టీచర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుందో గ్రీనరీ అంతాను. చాలా చాలా క్యూట్గా ఉంది కదా. చాలా చల్లగా ఉండిందండి ఆ రోజు మార్నింగ్. మేము ఫ్రెష్గా బయలుదేరాము. చల్లగా 11 అయ్యింది. 11 అయినా కానీ చాలా క్లైమేట్ చాలా మాకు సపోర్ట్ చేసింది. చాలా చాలా హాయిగా ప్లెజెంట్ మూమెంట్లో వెళ్ళామన్నమాట. చూడండి చక్కగా అప్పుడు కొంచెం వరి వేసి ఉన్నారు. ఇలాగా ఇక్కడంతా అంతా బాగుంది. ఇక్కడ ఇటుకలు బిజినెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. ఇటుకల బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. కోట దాటేసాం మనం. ఇదంతా కోటలో గ్రీనరీ చాలా చల్లగా, మెయిన్ చాలా చాలా చల్లగా కూల్గా ఉంది గ్రీనరీ అంతాను. మనం రీచ్ అవ్వాల్సిన ప్లేసెస్ దగ్గర వచ్చేసింది. బట్ మనం ఎక్కడికి వచ్చాము, ఏం చేసాము, ఎలా జరిగింది మన జర్నీ, మనం ఎందుకు వచ్చాము, అసలు కోట వరకు వచ్చి కోట నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది మీరంతా నెక్స్ట్ వీడియోలో చూస్తారు గాయస్. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది ఎలా ఉంటుందో, ఏం చేశానో ఒకసారి చూడండి. బట్ మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ వీడియోనే ఉంటుంది. మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకపోతే మీరందరూ గ్రీనరీ ఎంజాయ్ చేయండి గాయస్. బాయ్ బాయ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ మై వ్లాగ్ స్లైస్ ఆఫ్ మై మొమెంట్స్, అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్.